రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరంలోని వివేకానంద ఐటీఐలో జోరుగా మాస్ కాపీయింగ్ జరిగింది. ప్రైవేటు విద్యాసంస్థల అధికారులతో కుమ్మక్కై విద్యార్థుల నుంచి భారీగా సొమ్ములు దండుకుంటూ కాపీయింగ్ ను ప్రోత్సహించింది వివేకానంద ఐటీఐ. కాపీయింగ్ పై విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎన్టీవీ బృందం ఐటీఐ ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లి సోదాలు చేయడంతో స్లిప్స్, కాపీయింగ్ క్లిప్పింగ్స్ కెమెరాకు చిక్కాయి. పేపరు ఇది జిరాక్స్ అంటే కాదండి, జిరాక్స్ దీంట్లో తీస్తారు, జిరాక్స్ మిషన్ అందుకే పెట్ట. ఎగ్జామ్ పేపర్స్ మాత్రమే కాదు, వాటికి సమాధానాలను జిరాక్స్ తీసి విద్యార్థులకు ఇస్తూ అడ్డంగా దొరికిపోయారు వివేకానంద ఐటీఐ నిర్వాహకులు. ఈ సంస్థతో అధికారులు కుమ్మక్కై పరీక్షా కేంద్రం కేటాయించడమే కాకుండా చూసి పరీక్షలు రాసేందుకు ఒక్కో విద్యార్థి నుంచి 5,000 రూపాయలు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఇవాళ ఎగ్జామ్స్ ప్రారంభం కావడంతో దంతా జోరుగా నడిచింది. జిరాక్స్ల మీద జిరాక్స్లు తీస్తున్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన ఎన్టీవీ బృందాన్ని చూసే నిర్వాహకులు తొలుత నివ్వెరపోయారు. వివేకానంద ఐటీఐ ఎగ్జామ్ సెంటర్ లో ప్రభుత్వం తరపున ఒక్క ఇన్విజిలేటర్ కూడా లేరు. విద్యాసంస్థ నిర్వాహకులే ఉన్నారు. వారు మాస్ కాపీయింగ్ దందాను జోరుగా నడుపుతున్నారు. ఆ విజువల్స్ చిత్రీకరిస్తున్న ఎన్టీవీ బృందంతో వాగ్వివాదానికి దిగారు. మాస్ కాపీయింగ్ ఏమీ జరగట్లేదని, ఏ ఒక్క విద్యార్థి దగ్గర డబ్బులు వసూలు చేయలేదని బుకాయించారు. ఐటీఐ ఎలక్ట్రానిక్, మెకానిక్, ఫిట్టర్ పరీక్షల ప్రశ్నాపత్రాలు తక్కువగా రావడంతో ఆర్జేడీ అనుమతితో నెట్ లో డౌన్లోడ్ చేసి జిరాక్స్ తీస్తున్నామన్నారు ప్రిన్సిపల్ హనుమంతరావు. అయితే ఎగ్జామ్ పేపర్స్ ఎందుకు తక్కువ వచ్చాయంటే నీళ్లు నమలారు. మా కాలేజీలో కాపీయింగ్ జరగదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం ఉండదు. కావాలంటే ప్రతి కంప్లైంట్ చూపించండి సార్, చెప్పండి సార్. ఓకే చూపించే వాళ్ళకి మేమైతే అలాంటి పనులు, తప్పుడు పనులు మేము చెయ్యం. మేము అసలు అలాంటి వసూలు చెయ్యం. ఐటీలో ఉన్నాయండి, ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్, మొత్తం ఐటీలో ఎగ్జిస్ట్ అయిన అన్ని బ్రాంచీలకి, అన్ని ట్రేడ్లకి జరుగుతుంది. అంటే ఒక ట్రేడ్ క్వశ్చన్ పేపరు రాలా, బండిల్స్ ఆంధ్ర బ్యాంక్ వస్తాయి. బండిల్స్ ఓపెన్ చేసిన తర్వాత చూసుకుంటాం అన్ని పేపర్లు వచ్చినాయో లేదా అనేది. చూస్తే ఒక ట్రేడ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ రాకపోతే మేము మెయిల్ పెడతాం మా పై అధికారులకి. వాళ్ళు క్వశ్చన్ పేపర్ పెడతారు. అన్ని క్వశ్చన్ పేపర్లో మరి మెయిల్ ద్వారా పంపలేరుగా, కావాలంటే మెయిల్ ప్రూఫ్ చూడవచ్చు. దాన్ని మేము జిరాక్స్లు చేసి క్వశ్చన్ పేపర్లు ఇస్తాం అనమాట. ఎందుకు వచ్చిన ఆంధ్ర బ్యాంక్ వస్తాయి, ముందు తీస్తారు. బ్యాంకు ఎగ్జామ్ బిఫోర్ ఎగ్జామ్స్ ఓపెన్ చేస్తారు, ఏమున్నా ఏమి లేవని. ముందు ఓపెన్ చేయరు. దాన్ని ఆ క్వశ్చన్ నన్ను కాదు, ఆ క్వశ్చన్ నన్ను కాదు, ఓపెన్ చేసి చూస్తే ఓ ట్రేడ్ లేవు. అప్పుడు వెంటనే మా పై అధికారులకి మెయిల్ పెట్టాం. మెయిల్ పెట్టిన వెంటనే స్పందించి ఓ క్వశ్చన్ పేపర్ మాకు మెయిల్ పెట్టారు. ఆ మెయిల్ పేపర్ ఎన్ని క్వశ్చన్ పేపర్స్ కావాలో అన్ని జిరాక్స్ చేశాం. 342 ఇప్పుడు రాష్ట్ర ఎగ్జామ్. ఒక్క ధవళేశ్వరంలోనే కాదు, తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ప్రైవేటు ఐటీఐల్లోనూ జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతోంది. ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు, అధికారులు కుమ్మక్కై కాసుల కోసం కక్కుర్తిపడి మాస్ కాపీయింగ్ ను ప్రోత్సహిస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.